సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుందర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సుందర్ గారు, ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన కళ. మాటలతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవడం అనేది అదొక ఆర్ట్ అంటారు అందరూ కూడా. అరే నీకు మాట్లాడడం చేత కదరా, వాడు మాటలతో మనుషుల్ని పడేస్తారని అంటారు కదా. మరి ఆ మాటనే భగవంతుడు మనకిచ్చిన ఆ గొంతుని, ఆ స్వరాన్ని గనక ఉపయోగించి దాన్ని మన కెరీర్గా మలుచుకొని ఆ విధంగా మనం భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేసుకోవాలి అంటే, దాని ద్వారా మనం మన కెరీర్ని ఒక పునాది వేసుకొని సంపాదించుకోవాలి అని అనుకుంటే మన గొంతుని కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. విచిత్రం ఏంటంటే మీరు ఒక ఆన్సర్ అయ్యండి క్వశ్చన్ చెప్పారు నాకు. నేనే ఒక ఆన్సర్, మీరే ఒక ఆన్సర్. అక్కడ మీకున్న స్వరం, ఆ స్వరాన్ని భగవంతుడు ఇచ్చిన వరం అదే మనం మార్చుకుంటూ వచ్చేది. దాన్ని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చి ఎన్ని వేల మందిని కలిసి మీ స్వరాన్ని రోజు వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. దాన్ని మీరు ఒక కెరీర్గా ఎంచుకొని మీరే కనపడుతున్నారు. వేరే ఇంకెక్కడో తీసుకొచ్చి ఎగ్జాంపుల్ చెప్పగలం. మనకి ఇప్పుడు నిజంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మందికి అవకాశం. ఇప్పుడు మీరు ఎక్కడో వేరే ప్రొఫెషన్లో టెక్నికల్గా ఇంకేదేదో ఉంటే ఇంత గుర్తింపు వచ్చేది కాదు. మీకు ఇంకా జాబ్ సాటిస్ఫాక్షన్ కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా అవసరం. ఇంతమందిని కనెక్ట్ అవుతున్నారు అంటే మీకు ఇచ్చిన కళని, ఆ వరాన్ని ఒక కళగా మార్చుకొని, ఒక కెరీర్గా మార్చుకొని చక్కగా ప్రశాంతంగా వాళ్ళ సోపాల మీదకి వచ్చిన ఆ స్థాయికి వచ్చారంటే మీరు వాడుకోగలిగారు. ఇప్పుడు నేను ఒకప్పుడు ప్యూర్ ఇంట్రోవర్ట్ని, తిడుతూ ఉండేవాళ్ళు, అరే నీకు అసలు మాట్లాడడం రాదు, మీరు అన్నారు మాట్లాడడం రాదు. దాన్నే కాస్త పాలిష్ చేసుకుంటే రాగలరు. ఇవాళ పబ్లిక్ స్పీకింగ్ లేదా ఈ మాట్లాడడం అనే కళ, కమ్యూనికేషన్ పబ్లిక్లో అనే కాదు, స్పష్టంగా మీరు అన్నారు కదా, జనాలను ఆకట్టుకునేటట్టు, మాటలతో పడేసేటట్టు అన్నట్టుగా మాట్లాడగలిగితే చాలా కెరీర్లు వచ్చినాయి. ఇప్పుడు 2020కి ముందు జాబ్ అంటే డెఫినేషన్ వేరు, 2020 తర్వాత ఆఫ్టర్ కరోనా కొత్త అవకాశాలు స్టార్ట్ అయినాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. అంత క్రితం కూడా ఉన్నాయి కానీ ఇంత హైలైట్ కాల. కరోనా టైంలో యూట్యూబ్ ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు మనకు జాయిన్ అయిన వాళ్ళు లేదా మనకు వస్తున్న వాళ్ళు మనం చూస్తే యాంకరింగ్ ఫీల్డ్లో తీసుకుంటే చాలామంది ఉన్నారు. అందులో చాలా తక్కువ మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం వచ్చి, స్టెబిలిటీ లేకుండా ఏదో 2 రోజుల్లో సక్సెస్ అయిపోతాం, కావాల్సినట్టు దాన్ని మలుచుకోకపోవడం, అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవడం, మీరు అన్నట్టు ఆ వరాన్ని వాడటం కూడా తెలియదు. వారం అందరికీ ఉంది, ఫ్రీ గిఫ్ట్. స్పీకింగ్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్. మాట్లాడడం అనేది భగవంతుడు అందరికి డిఫాల్ట్ గా ఇచ్చేసాడు గిఫ్ట్. అంతే నీకు నాకు, బెగ్గర్కి, బిల్ గేట్స్కి, కలెక్టర్కి, కామన్ మ్యాన్కి, గల్లీ లీడర్కి, ఢిల్లీ లీడర్కి అందరికీ ఫ్రీ గిఫ్ట్. వాడాడు కాబట్టి ఆయన ఢిల్లీ లీడర్ అయ్యాడు, వాడలేదు కాబట్టి నేను గల్లీలో ఉండిపోయాడు. వాస్తవం చెప్పాలంటే వాడుకున్నాడు కాబట్టి అక్కడ దాకా వెళ్ళాడు, వాడకపోతే ఇక్కడ ఉండిపోతున్నాడు. ఈ గిఫ్ట్ని రకరకాలు, మనం టీచింగ్ ప్రొఫెషన్ ఉంది, టీచింగ్లో కూడా కొంతమంది చెప్తే చాలా అద్భుతంగా, అసలు మళ్ళీ నోట్స్ తిరగాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్ చూడకుండా ఒకసారి అవుట్లైన్ చూసుకుంటూ వెళ్ళిపోదు. కొంతమంది చెప్పాక మళ్ళీ వేరు. ఇవాళ లైఫ్ కోచెస్ అని రకరకాలుగా వచ్చారు, యాంగర్ మేనేజ్మెంట్ చెప్తున్నారు, హెల్త్ కోచెస్ వచ్చారు, అలాగే వెల్నెస్ కోచ్లు వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఈ సేల్స్ వాళ్ళు, ఈ నెట్వర్క్ గ్రూప్లో నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళకి మాటలే కదా కావాల్సింది. వాళ్ళు చేస్తూ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, వాళ్ళతో పాటు వర్క్ చేస్తున్న టీంని కూడా వర్క్ చేయడం వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చిన వాళ్ళు రకరకాలుగా ప్రూవ్ చేస్తున్నారు. సార్ లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి కేవలం వాయిస్ ద్వారానే ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం కానీ, వ్లాగ్స్ చేయడం కానీ, వాళ్ళు కొంతమంది లక్షలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ వాయిస్. నిజంగా నేను ఇప్పుడు ఇంతకు వచ్చే ముందు 4కి అని చెప్పి 10 minutes కాల్ వచ్చింది ఆయన. యాక్చువల్గా అతను నాకు బాగా పరిచయం, 2016 నుంచి పరిచయం, 10 సంవత్సరాలు. ఆడికి ఒక ప్రోడక్ట్ ఉంది, లేదు అతను ఆ ప్రోడక్ట్ని కరెక్ట్గా పెట్టుకుని యూట్యూబ్లో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టి చేశాడు. అన్న ఒకప్పుడు ఆయన ఎంత భయంకరంగా పడుతున్నాడో తెలుసు. ఇవాళ రీసెంట్గా ఒక ఇల్లు కొనుక్కున్నాను సార్, ఏరే ప్రొఫెషన్ పెట్టుకో, ఆ ప్రోడక్ట్ గురించే తీస్తాడు పొద్దున్నే సాయంత్రం. ఆయనకి ఏ ఆలోచన వచ్చో దాన్ని డిఫరెంట్గా చెప్పడం తీసుకుంటాడు. ఆయనే ప్రొడక్ట్, ఆయనే ప్రమోటర్, ఆయనే అడ్వర్టైజ్మెంట్, ఏం ఖర్చు కూడా తక్కువ. చాలామంది రీచ్ కాగలిగారు. అంటే మీకు ప్రొడక్ట్ ఉంటే మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా మీరు ప్రొడక్ట్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, మీకున్న భావజాలను తీసుకోవచ్చు. కొంతమంది అసలు యూత్కి ఏమనుకుంటారు తెలిసి, ఈ చెత్తంతా నడుస్తుంది, ఈ జనాలకు మంచి చెప్పడం ఎవడు లేడా, మంచి చెప్పడానికి ఎవడన్నా ముందుకు రావట్లేదు, మీరే రావచ్చండి. నీలో ఆలోచనలు ఉన్నాయి, దాన్ని స్పష్టంగా అనర్గళంగా అర్థవంతంగా చెప్తే నువ్వే రేపొద్దున మంచి స్పీకర్ అవ్వచ్చు. మీరు వాళ్ళు చాలామంది యాంకర్స్గా వచ్చిన వాళ్ళు చాలా ఎక్కడి వరకు ఉన్నారు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే దానిలో పీక్స్ చూశారు, వాళ్ళు పీక్ స్కిల్ తీసుకున్నారు. స్టార్టింగ్ మెట్టు కాదు, 100వ మెట్టు కూడా ముందే ఊహించుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతి మెట్లు నేర్చుకుంటూ మలుచుకుంటూ వెళ్ళారు. పబ్లిక్ స్పీకింగ్ లేదా ఈ మాట్లాడే కళ
అన్ని రంగాల్లో ఉంటుంది. ఏమీ లేకపోతే నీదంటూ ఒక కొత్త రంగం సృష్టించుకునే అవకాశం కూడా ఇచ్చింది. ఎందుకంటే మీరు 2000 ఇయర్ బిఫోర్ అనుకోండి అవకాశాలు లేవు. ఇప్పుడు నీకు వరల్డ్ పెద్ద అవకాశం వస్తుంది. అవును, అమెరికాలో ఉన్నోడు కూడా నీ వీడియో చూస్తారండి, నువ్వు చెప్పగలిగితే. obviously, అవును. మనకు 30 కంట్రీస్ నుంచి కాల్స్ వస్తుంది. లిమిటేషన్ లేదు కదా, గ్లోబల్ విలేజ్ అంటున్నాం అంటే ఒక గ్రామంలో తయారైంది, కుగ్రామం, ఇటు నుంచి నువ్వు ఎవరికైనా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆ కాంటాక్ట్ చేసుకోవడం రాక కాంటాక్ట్ చేయడం, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో కాంటాక్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా క్యాష్ చేసుకోవాలని తెలిసిన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, తెలియకపోతే అక్కడ ఆగిపోతున్నారు. వాళ్ళకి కూడా అదే చెప్తాం, మీరు ఏ ప్రోడక్ట్ కన్నా ఇలా చేయాలనుకుంటే దాన్ని కూడా చెప్తున్నాం మనం. దానికి ఇంకో విచిత్రం ఏంటంటే పెద్ద సబ్జెక్ట్ అక్కడ ఒకటే ప్రోడక్ట్ కదా, ఎన్నిసార్లు ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జామ్ లలిత జ్యువెలర్స్ ఉన్నాయి, ఆయన ఎన్ని ఏళ్ళు చెప్పిన అదే కదా, ఎన్నిసార్లు చెప్పిన అదే కదా, ఏడాపోయినా అదే చెప్తున్నాడు కదా. అంటే వాస్తవానికి ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఈజీగా నేర్చుకోవచ్చు, ఎటుపోయినా అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వెల్నెస్ కోచ్లు కానీ ఎక్కడ పోయినా అదే కంటెంట్ ఉంటుంది, సపరేట్గా అవసరం లేదు సబ్జెక్ట్. సో విపరీతమైన అవకాశాలు ఉన్నది. ఒకవేళ అవకాశం లేదు అంటే వీఆర్ హియర్ టు గైడ్ యూ. లేదు అవకాశాలు ఎవడు ఇవ్వకపోతే మీకు మీరుగా అవకాశాలు సృష్టించుకునే అవకాశం ఈ మాట్లాడే కళలో ఉంది. అది స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన వాళ్ళు దూసుకుని పోతారు. రైట్. మరి మీరు కండక్ట్ చేయబోయే మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి, ఆ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది? ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగానే మీ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎన్ని రోజులు పడుతుంది, ఏ కాంటెంట్ చెప్పాలని పూర్తిగా వివరాలు చెప్పబడతాయి. మన త్వరలోనే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ బట్టి ట్రైనింగ్ ఉంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఇచ్చే బాధ్యత నాది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.